ఇక వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పార్టీ కార్యాలయంలో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ప్రకటించినప్పుడు వాటి విలువలు చంద్రబాబు నాయుడు గారికి 42 లక్షలు సంవత్సర ఆదాయం కాదు, మొత్తం ఆయన ఆస్తి విలువ 42 లక్షల రూపాయలు. భువనేశ్వరి గారి ఆస్తుల విలువ 33,07,00,000 రూపాయలు. బ్రాహ్మణి గారి అంటే లోకేష్ గారి సతీమణి వారి ఆస్తుల విలువ 4.77 కోట్లు. అలాగే లోకేష్ గారి ఆస్తుల విలువ 7.67 కోట్లు. అలాగే నిర్వాణ హోర్డింగ్స్ వారి సొంతమైనటువంటి దాని విలువ 1.37 కోట్ల రూపాయలుగా వారు ప్రకటించారు. ఈ ఆస్తుల ప్రకటన ఎందుకు చేశారు, ఎవరిని నమ్మించడానికి చేశారో కొద్దిగా సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే లోకేష్ గారి మీద ఉందని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఎన్నికల కమిషన్కి 2014లో డిక్లరేషన్ ఇచ్చారు. పోనీ ఐటీ రిటర్న్స్ ఏమన్నా ప్రకటించారంటే అవి కూడా ఏమీ వెలుగులోకి రాలేదు. ఎందుకు ఇవి ప్రకటించారు, ఎవరిని నమ్మించడానికి ప్రకటించారు? పోనీ ప్రకటిస్తే చిత్తశుద్ధితో ప్రకటించి నిజమైనటువంటి ఆస్తుల విలువలు చెబితే శభాష్, చాలా నీతివంతంగా వారు ప్రకటించారని అందరూ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. పచ్చి అబద్ధాలతో కూడినటువంటి ఆస్తుల ప్రకటన చేసి ఎవరిని మోసం చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు? లోకేష్ గారు, ఇది మీరు నమ్మారా పూర్తిగా మీ ఆస్తులు ఇంతేనని? లేదు, మీ తల్లిగారు గౌరవనీయులైనటువంటి మీ తల్లిగారు మీ ఆస్తుల విలువ ఇదేనని మీరు నమ్మారా? మీ తల్లిగారైనా, లేదు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా నమ్మారా? పోనీ మీ బంధువులు, అలాగే నందమూరి వంశానికి చెందినటువంటి మీ బంధువులు ఎవరైనా సరే నిజంగానే నారా వారి ఆస్తుల విలువ ఇంతేను అని నమ్మినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయో ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచించుకోమని మనవి చేస్తున్నా. ఎవ్వరూ నమ్మనటువంటి విషయాలు, మీరు నమ్మనటువంటి విషయాలను, ప్రజలు నమ్మనటువంటి విషయాలను, కనీసం మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా మనస్ఫూర్తిగా నమ్మనటువంటి విషయాలను మీరు ప్రకటన చేసి ఎవరిని మోసం చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇక్కడ మా ప్రశ్న. నేను ఒకటి అడుగుతా ఉన్నా, సిబిఐ ఎంక్వైరీ ఏమని నేను అడగడానికి సిద్ధంగా లేను. లేదు, సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించమని కూడా మీ ఆస్తుల గురించి నేను అడగడానికి సిద్ధంగా లేను. మేము ఒక్కటే కోరుకుంటున్నాం, ఒక ఇండిపెండెంట్గా వ్యవహరించేటటువంటి ఆడిటర్స్ని మీరు సజెస్ట్ చేయండి, మేము సజెస్ట్ చేస్తాం. లేదు, రిటైర్డ్ జడ్జెస్ ఉన్నారు, వాళ్ళని మీరు సజెస్ట్ చేయండి, మేము సజెస్ట్ చేద్దాం. వేసి విచారణ జరిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఉంటే మీ చిత్తశుద్ధి నిరూపించుకోవలసినటువంటి తరుణం ఇది. లోకేష్ గారు, మీరు, మీ నాన్నగారు కూడా ఖచ్చితంగా ఈ సవాల్ని మీరు స్వీకరిస్తున్నారో లేదో చెప్పవలసినటువంటి నైతికమైన బాధ్యత మీకున్నదని మనవి చేస్తున్నా. లేదంటే మరొక విషయం, మీరు మొత్తం ఆస్తులు ఏదో ప్రకటించారు కదా, మీ నాన్నగారికి 42 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నదని, లేదు మీ తల్లిగారికి 33 ఏదో సంథింగ్ ప్రకటించారు. దీనికి డబుల్, మరి మాట్లాడితే ట్రిపుల్, మరి మాట్లాడితే 4 టైమ్స్ ఇచ్చి మీ ఆస్తులను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నవారికి మీ ఆస్తులు ఇస్తారా? భలే మంచి బేరం ఇది. ఎందుకంటే మీరు జీవితాంతం సంపాదించలేంది ఒక్కసారి మీ ఆస్తుల విలువ 4 సార్లు పెరిగిపోయి బ్రహ్మాండంగా సంపాదించుకునేటటువంటి పద్ధతి ఇది. ఇంతకన్నా మంచి బేరం ఏమీ ఉండదు. దీనికి మీరు సిద్ధంగా ఉండి చిత్తశుద్ధి నిరూపించుకోండి. లేదు మీరు దీనికి సిద్ధంగా లేరు అంటే దాని అర్థం ఏమిటి? మీరు ప్రకటించిన ఆస్తుల విలువలన్నీ కూడా అబద్ధమని అవుతుంది. నిజమైతే మీరు తక్షణమే దీనికి సిద్ధపడవలసినటువంటి అవసరం ఉన్నది లోకేష్ గారు. అలా కాకపోతే ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు, ఎవరు నమ్మేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఇప్పటికీ నమ్మడానికి సిద్ధంగా లేరు. ఒక చిన్న మత్తు చునక చెప్తాను. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఒకే చోట ఆస్తులు ఉన్నాయి. 1125 గజాలు, దానిలోనే
చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు శంకుస్థాపన చేసి 42 లక్షల మాత్రమే ఆస్తుల విలువ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైనటువంటి ఉట్టిపడేటటువంటి ప్యాలెస్ని కట్టబోతున్నారు. 42 లక్షల ఆస్తి ఉన్నాయన, అంత ప్యాలెస్ని ఎలా కడుతున్నాడు ఆయన? ఎవరన్నా కట్టిస్తున్నారా? అలాగే మీ నాయనమ్మ గారు నీకు 5 ఎకరాలు గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఏదైనా కంపెనీ గిఫ్ట్ ఇస్తుందా? 42 లక్షల రూపాయలు మాత్రమే ఆస్తులు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అంత బ్రహ్మాండమైనటువంటి భవనాన్ని ఎలా కడుతున్నాడో సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మీ కుటుంబం మీద ఉందని మనం చేస్తున్నా. ఆ 1125 గజాల పక్కనే నారా లోకేష్ గారికి ఉన్నది, ఆయనకి 1285 గజాలు ఉన్నది. చంద్రబాబు నాయుడు గారిదేమో 23,20,000 కానీ నారా లోకేష్ గారిది మాత్రం 2,36,00,000. ఏమిటి వ్యత్యాసం? రెండు పక్కపక్కమంటే ఏమిటి? ఎందుకు ఇంత వ్యత్యాసం చూపిస్తున్నారు? అంటే మీరు కావాలని మీ విలువల్ని తగ్గించి చూపించి ప్రజల్ని మోసం చేయాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు నారా లోకేష్ గారు? అంతేకాదు, నారా భువనేశ్వరి గారికి 5 ఎకరాలు ఉంది, దాని పక్కనే నారా లోకేష్ గారికి 5 ఎకరాలు ఉంది. ఈ 5 ఎకరాలు ఎలా వచ్చిందంటే నాయనమ్మ గారు గిఫ్ట్ ఇవ్వడం వల్ల 5 ఎకరాలు వచ్చింది. దాని విలువ గిఫ్ట్ కాబట్టి మేము విలువ చెప్పమన్నారు. కానీ నారా భువనేశ్వరి గారు 5 ఎకరాలు 71,81,000. హైదరాబాదులో నడిబొడ్డులో 5 ఎకరాల విలువ 71 లక్షలకే వచ్చేస్తుందంట. అది సుమారుగా 100 కోట్ల విలువ చేసేటటువంటి ఆ పొలాన్ని, ఆ 5 ఎకరాల పొలాన్ని 71 లక్షలు చూపించి ఎవరిని నమ్మించాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు చిత్తశుద్ధి లేని శివ పూజ చేస్తున్నారు? ఎవరిని మోసం చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు? ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ప్రజల్ని మోసం చేయాలనేటువంటి ఉద్దేశంతో. అయితే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు కాబట్టి సత్యచంద్రులాగా వ్యవహరిస్తాడని ఎవరు అనుకోకపోయినా ఇంత పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేయటం దారుణమైన విషయం. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. అదే చెప్తారు పూర్వం బంగారు బాతుగుడ్డని. ఒక బాతట బంగారు గుడ్లు పెడుతుందట. మరి కథల్లో పెట్టింది, బయట ఎక్కడ పెట్టలేదు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి పాడి పరిశ్రమకి ఆయన దగ్గర ఆవులు ఉన్నాయి. అవి పాలివ్వటం బంగారు పాలు ఇస్తున్నట్టుగా ఉంది. ఆ బంగారు పాలతో 1,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్లో సంపాదించినట్టుగా చెప్తూ ఉన్నారు. చిత్రమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్కి ఎప్పుడు లాభాలు వస్తాయంటే బాగా కరువు కాటకాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు వస్తాయి. బాగా కరువు కాటకాలు ఎప్పుడు ఉంటాయంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే వర్షాలు లేకుండా కరువు కాటకాలు ఉంటాయి. అప్పుడు వారి హెరిటేజ్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ హెరిటేజ్కి సప్లై చేసేటటువంటి పాలు సప్లై చేసేటటువంటి పశువులు మేపుకునేటటువంటి రైతులు మాత్రం అధ్వానంగా ఉంటారు. హెరిటేజ్లో కూరగాయలు పండించి తీసుకొచ్చి హెరిటేజ్కి అమ్మేవాళ్ళు మాత్రం వారు అధ్వానంగా ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ కానీ పాల ఫ్యాక్టరీలు కానీ బ్రహ్మాండంగా లాభాలు వస్తాయి. ఎందుకు వస్తాయంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చిత్తూరు డైరీ లాంటి పోటీ డైరీలను నొక్కేసి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి డైరీలన్నింటినీ సర్వనాశనం చేసి ఆయన హెరిటేజ్ని మాత్రం పైకెత్తుకునేటటువంటి కార్యక్రమం అధికార దుర్వినియోగం చేయడం ద్వారా ఆయన హెరిటేజ్ బ్రహ్మాండంగా లాభాల్లో ఉంటుంది. అంతేకాదు, ఈ మధ్యన చంద్రన్న కానుక అని చూశాం మనం. దానిలో నెయ్యి సప్లై చేశారు. ఎక్కడ నెయ్యి సప్లై చేశారంటే హెరిటేజ్లో నెయ్యి సప్లై చేశారు. అంతకన్నా తక్కువకి ఇస్తామని ఇంకా అనేక డైరీలు వచ్చినప్పటికీ కూడా నో తక్కువ వచ్చినా సరే మా చంద్రబాబు నాయుడు గారి డైరీలు మాత్రమే నెయ్యి మేము సప్లై చేస్తామని నెయ్యి సప్లై చేసి కమిషన్లు కొట్టేశారు హెరిటేజ్ వారు. ఇంత దౌర్భాగ్యమైన అధికార దుర్వినియోగం చేస్తున్నారు మీరు నీతి నియమాల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి మీరు చేయటం చాలా దారుణమైన విషయం. అయ్యా, నెయ్యి ఎందుకు ఇస్తున్నారు? సామాన్య ప్రజానికానికి మరి నూనె లాంటి వంట నూనె లాంటి చాలా అవసరం కదా. మరి చంద్రన్న కానుకలో వంట నూనె ఇవ్వచ్చు కదంటే వంట నూనె హెరిటేజ్లో ఉత్పత్తి కాదు, అది హెరిటేజ్లో ఉత్పత్తి అయ్యేది నెయ్యి కాబట్టి ఆ నెయ్యి ఇస్తామనేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. ఈ విధంగా దేశంలో ఉన్న డైరీలన్నింటినీ మూసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఈ విధంగా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు ఇప్పటికైనా సిద్ధంగా ఉన్నారని ఇందాక చెప్పినటువంటి రెండుకి ఇండిపెండెంట్గా
ఉండేటటువంటి, అంటే మీకు తాబేదారులుగా ఉండేటటువంటి ఆడిటర్స్ కాకోకుండా ఇండిపెండెంట్ ఆడిటర్స్ చేత మీరు ఎగ్జామిన్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? లేదు ఒక సిట్టింగ్ జడ్జి కాకోకుండా రిటైర్డ్ అయిన జడ్జి చేత ఎంక్వైరీ చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? దయచేసి మీరు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. ఇవాళ చూస్తున్నాం, ఒక్క చోట కాదు, 2 చోట్ల కాదు, తీవ్రమైనటువంటి అవినీతి సొమ్ముతో ఇవాళ మీరు మీ నాన్నగారు కోటాను రూపాయలు కూడగట్టుకుంటూ ఉన్నారు. ఒకవైపున రాజధానికి సంబంధించినటువంటి భూములను రైతుల దగ్గర తీసుకొని కమిషన్ల కోసం మరి సింగపూర్లో ఉన్నటువంటి ఈశ్వర్ అనేటువంటి ఒక మంత్రి గారు, అక్కడ ఉన్న విషయం ఏమిటంటే అక్కడ సింగపూర్లో ఉన్నటువంటి మంత్రులు వ్యాపారాలు చేసుకోవచ్చు, మంత్రులు అఫీషియల్గా వ్యాపారాలు చేసుకోవచ్చు. ఇక్కడ ప్రభుత్వం తరపున మీరు వ్యాపారం చేస్తున్నట్టుగా చేసి సింగపూరు మీరు తోడు దొంగలైపోయి అంతర్జాతీయ దోపిడీకి వాళ్ళ పాల్పడి కోటాను కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు సంపాదించడానికి మీరు ప్రయత్నం చేస్తూ మేము నీతిమంతులం, 42 లక్షల రూపాయలే మా నాన్నగారికి ఉన్నది అని చెబితే నమ్మడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారని అడుగుతా ఉన్నా. అంతేకాదు, ఇవాళ పట్టసీమలో 490 కోట్ల రూపాయలు ఎక్కువ వేసుకొని ఎస్టిమేషన్ కన్నా మించి దానిలో కమిషన్లు కొట్టేశారు. అంతేకాదు, మీ డబ్బులతో శాసనసభ్యుల్ని అలాగే శాసన మండలి సభ్యుల్ని కొనేటటువంటి పరిస్థితిలో ఉన్నారు మీరు. 42 లక్షలు ఉన్న మీకు 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి పంపించారు. మరి 8 లక్షలు ఎక్కడన్నా అప్పు తీసుకున్నారేమో నాకు అర్థం కాల. ఏమిటి అన్యాయం అంటున్నా? ఎవరిని నమ్మించడానికి చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. వేల కోట్ల రూపాయలు సంపాదించి నేను ఒక్కటే అడుగుతాను, ఇప్పటికి కూడా మీరు సిద్ధంగా ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీరు ప్రకటించిన ఆస్తుల విలువకు 1, 2, 3, 4 రెట్లిచ్చి కొనడానికి సిద్ధంగా ఉన్నవారికి అన్ని మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. అమ్మము మేము అంటే మంచి బేరాన్ని వదులుకుంటాము అంటే మీరు చెప్పేవన్నీ బూతులని, మీరు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని మరొక్కసారి మీరు నిరూపించుకునే పరిస్థితికి వస్తారు. ఎవరు నమ్మే పరిస్థితులు లేదు. మీరు చేస్తున్నటువంటి ఈ ప్రకటనలు ఎందుకోసం చేస్తున్నారు? నిన్నగాక అక్కడ దాకా ఎందుకు? ఎన్నికల అఫిడవిట్లో అంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుందంటే చంద్రబాబు గారి కన్నా నేను ఆస్తిమంతులాగా ఉన్నాను. ఎన్నికల అఫిడవిట్లో చూస్తే ఇలాంటి ప్రజల్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం, మోసం చేయాలనేటువంటి ప్రయత్నం, అది మీ జీవితంలో ఒక అంతర్భాగమైపోయినట్లుగా భావించవలసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇలాంటి చిత్తశుద్ధి లేని తప్పుడు లెక్కలు చూపించి ప్రజల్ని మోసం చేసేటటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మీ వ్యాపారాలు అదేమంటే పాలు అమ్ముకుని బతుకుతున్నాం, నెయ్యి అమ్ముకు బతుకుతున్నాం, కూరగాయలు అమ్ముకు బతుకుతున్నాం. వాట్ ఈజ్ దిస్? ఎవరైనా ఈ దేశంలో కూరగాయలు అమ్ముకుని పాలు అమ్ముకొని ఇంత కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకున్నవారు ఎవరైనా ఉన్నారా? మీరు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని మోసం చేసుకుని పాల వ్యాపారం అని చెప్పుకుంటూ ఈ రకంగా మీరు దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ సింగపూర్ అంటారు, మాట్లాడితే సింగపూర్ వెళ్తారు. ఏమిటి సింగపూర్తో మీకు ఉన్నటువంటి సంబంధం? సింగపూర్లో వేల కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టుకున్నారు. అవి మాత్రం బయటపడవు. పట్టుకొని చూద్దాం, పట్టుకుంటే మీకు రాసిస్తాం. అంటే మీకు ఎంత ధైర్యం అంటే మా భూముల్ని కానీ మేము కానీ ఎక్కడైనా దాచుకున్నవి కానీ సింగపూర్లో కానీ దావోస్లో కానీ లేదా మేము పెట్టిన బినామీ పేర్లతో కానీ ఎవరు పట్టుకోలేరనేటువంటి మంచి కాన్ఫిడెన్స్తో ఉన్నటువంటిగా కనపడుతుంది తప్ప మీరేమీ సంపాదించలేదని ఎవరు అనుకోవటం లేదు. దోచుకున్నారు మీరు. అదేమంటే సింగపూర్ అంటారు. అది సింగపూర్ కాదు, నీకు అది పెద్ద దొంగపూరు. అక్కడ దాచుకునే కార్యక్రమం చేస్తారు, దావోస్లో దాచుకునే కార్యక్రమం చేస్తారు. దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన చేస్తూ వేల కోట్ల రూపాయలు ఎక్కడా లేని విధంగా, ఇంతవరకు భారతదేశంలో ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడా లేదు, ఇంత అవినీతి ఎక్కడా లేదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అవినీతి తప్ప మరొకటి లేనటువంటి పరిస్థితుల్లో మేము నిష్ణాతులము, మేము నీతిమంతులము అని చెప్పుకోవడానికి మీ అంతటా మీరే ప్రయత్నం చేస్తున్నారంటే మీలో ఒక భయం, ఒక ఆందోళన. మమ్మల్ని అందరూ జనం దొంగలని అనుకుంటున్నారు కాబట్టి ఏదో ఆస్తుల ప్రకటన చేయడం ద్వారా ఏదో కొంత లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు నమ్మేటటువంటి పరిస్థితి లేదనే విషయాన్ని లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు గమనించాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు.
పార్టీ అధినేత కొంటున్నారా? 4 times ఎక్కువ ఇచ్చి అంటే నేను ఆ మాట చెప్పలేదుగా. నేను కానీ మా పార్టీ అధినేత కొనేవాళ్ళు ఉంటే అమ్ముతానంటే తీసుకొస్తాం, దానిలో ఏం సందేహం ఏం లేదు. కొన్ని నేను కొనడానికి సిద్ధంగా లేను. ముఖ్యమంత్రి కన్నా 4 రెట్లు ఆస్తులు కలిగి ఉన్నారు అనుకోవాలా మరి వైసీపీ ఎవరు? అధినేతలు? అది నేను కొంటా అన్నానా? మీరు ఇందాక నా ప్రెస్ మీట్లో నేను ఏమన్నాను? కొనడానికి సిద్ధంగా ఉన్నవారికి మీరు అమ్ముతారా అన్నా. ఆ విషయాన్ని మీరు లోకేష్ గారిని అడిగి తెలుసుకుంటే ఎవరు కొనడానికి సిద్ధంగా ఉన్నారో మేము చెప్తాం. మీ అంతటా మీరు కొంటారా? జగన్మోహన్ రెడ్డి గారు కొంటారా అంటే నేలా చెప్తాం? మేము జగన్మోహన్ రెడ్డి గారు కొంటారని నేను కొంటానని చెప్పానా? అయితే 45 లక్షలు ఇచ్చి ఆయన ఆస్తులు కొనడానికి నాకు సిద్ధంగా ఉన్నా నేనైతే. ఒక విషయం అది చెప్పను. అందువల్ల నేను అనేది ఏమిటంటే, కొనడానికి సిద్ధంగా ఉన్నారో లేదో మీరు కనుక్కొని లోకేష్ గారిని దయచేసి చెప్పవలసిందిగా కోరుతున్నాను. చెప్పమ్మా. జగన్ ఆస్తులు ప్రకటించడం, జగన్ ఆస్తులు విచారణలో ఉన్నాయి. జగన్ ఆస్తులు ఇది తెరిచిన పుస్తకం. సిబిఐ ఎంక్వైరీ జరిగింది, కోర్టులో ఉన్నాయి, ఛార్జ్ షీట్లు పడేశారు. ఇదే రహస్యం కాదే. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఎంక్వైరీలు అంటే అన్నిసార్లు తప్పుకుపోయినటువంటి దాఖలాలే కనిపిస్తున్నాయి తప్ప ఒక్కసారైనా ఎంక్వైరీ చేయించుకున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి అంగుళం ఎంక్వైరీలో ఉన్నది. మీతో పాటు మీ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఆస్తులు ప్రకటించే సంప్రదాయం తీసుకురావచ్చు సార్. అసలు ఇదేంటి నాకు అర్థం కాదు. ఆస్తులు ప్రకటించవలసిన అవసరం ఉంది. మీరు ఒకసారి నెట్లోకి వెళ్తే నిలబడినటువంటి వ్యక్తులు, ఒక్క విషయం సందీప్, నిలబడినటువంటి వ్యక్తులు అంటే ఎమ్మెల్యేలు మంత్రులు అవసరంలా, నేను నిలబడ్డానా? నా ఆస్తులన్నీ కూడా నా అఫిడవిట్లో ఉంటాయి. మీరు ఒకసారి క్లిక్ చేస్తే ఆస్తులన్నీ అఫిడవిట్లో కనిపిస్తాయి. దీనికన్నా ₹1 ఎక్కువ ఉన్నా సరే హీ మస్ట్ బి డిస్క్వాలిఫైడ్ ఫర్ ది ఎలక్షన్. దట్ ఇస్ ది ఎలక్షన్ కమిషన్ రూల్స్. చంద్రబాబు నాయుడు గారు, నేను కానీ, ఇంకోటి కానీ ఎవరైనా సరే మీరు ఒకసారి దాన్ని ప్రత్యేకంగా ప్రకటించవలసిన అవసరం ఉందని అనుకోవడంలా. కాకపోతే వారంతట వారు ఉత్సాహంగా ప్రకటిస్తే తప్పేం లేదు. ఉత్సాహంగా ప్రకటించేటటువంటి విషయాలు ఇదిగో ఈ విధంగా ఉంటేనే ఇబ్బందికరమైనటువంటి అంశం. ఉత్సాహంగా ప్రకటించి అన్ని దొంగ లెక్కలు చెప్పి, చిత్తశుద్ధి లేనటువంటి వ్యవహారం చెప్పి, నడిబొడ్డులో ఉన్నటువంటి 5 ఎకరాలు 71 లక్షలు అని చెప్తే ఎవరన్నా నమ్ముతారా? హైదరాబాద్లో వెళ్ళి ఒకసారి మీడియా పీపుల్ అంతా చూసిరండి. అక్కడ చంద్రబాబు నాయుడు గారి కుమారుడికి, వారి సతీమణికి 10 ఎకరాలు ఉంది. ఆ రెండు కలిసి 1.5 కోటి 10 ఎకరాలు నడిబొడ్డులో హైటెక్ సిటీ దగ్గర. అది ఎక్కడది? గవర్నమెంట్ రేటు ప్రకటించవచ్చునంటే గవర్నమెంట్ రేటు కూడా అది లేదు. అది మామూలుగా స్టాంప్ డ్యూటీ అంతకన్నా ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్ రేట్ అనేది కాదు ఇక్కడ. ఆ ఆస్తుల విలువ ప్రకటించేటప్పుడు మార్కెట్ విలువ చెప్పాలి. సిట్టింగ్ జడ్జితో కాదు, రిటైర్డ్ జడ్జి అన్నారు. మేము ఈ విషయాన్ని చెప్పాం. వారు సిద్ధంగా ఉంటే కళా కార్యక్రమానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. సిద్ధంగా లేరో మీడియా పీపుల్ అడుగు తెలుసుకోవడం మంచిది. వారంతతో వారు రెస్పాండ్ అయితే చాలా మంచిది. లేకపోతే మీలాంటి వాళ్ళు వెళ్ళి మమ్మల్ని అడిగినట్టుగానే వారు అడిగి, ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారు ఈ విధంగా సవాలు చేస్తున్నారు, మీరు సిద్ధమా అని తెలుసుకొని సిద్ధమన్న తర్వాత అంశాల గురించి మనం మాట్లాడుకుందాం.